నియోజకవర్గంలో 50% పైగా ఓట్లు వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు మీరు చేసిన పథకాలు వాటి ఓటు రూపంలో మీకు వస్తుందని చెప్పి ఆ నమ్మకం ఉన్నప్పుడు మీరు 80 నియోజకవర్గాలు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు డిప్యుటేషన్లు వర్కౌట్ కావు అనేది పొలిటికల్ విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఏవైతే 80 నియోజకవర్గాలు మీకు మీ మీద ఇంత నమ్మకం ఉంటే ఇన్నెందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరు అంటున్నారు? వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మార్చినవి చంద్రబాబు నాయుడుతో వచ్చింది అంటే తను ఏమి చేసినారో ఇంకోటి చేయకూడదు అంటాడు ఒకటి. రెండోది మా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లో యాజ్ ఎ రూల్ ఆఫ్ ఇది పెట్టుకోవాలా. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే రీజన్ ఉంది కదా, పర్ఫెక్ట్ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది, ఒక పార్టీ చేయగలిగింది, అధికారంలో ఉండి చేయగలిగింది, చేసి ఎంత చేస్తుందో మ్యాక్సిమం చేసి ఫస్ట్ టైం పాజిటివ్ ఓటు తెచ్చుకున్నాం. ఇంకా దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ ఓట్లు మా ఖాతాలో పడేటట్టు చూసుకునే పని అభ్యర్థులకు ఉన్నప్పుడు ఆ అభ్యర్థులు వాళ్ళకున్న రకరకాల కెపాసిటీస్ రీత్యా కానీ ఇంకోటి కానీ జనంలో చొచ్చుకుపోవడానికి కానీ దానికోసమే గడప గడపకు పెట్టి ఈ సంవత్సరం నడిపాము. ఇవన్నీ చూసిన తర్వాత సర్వేల్లో వచ్చిన దాన్ని బట్టి మార్చాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ పార్టీలో అంతా చూసి జగన్మోహన్ రెడ్డి, మీరు ఇందాక అన్నారు ఫస్ట్లో అన్నారు 1-200 ఆయన డైరెక్షన్ ఆయన జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేయాలి అని చెప్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అయినప్పుడు ఎందుకు ఈ కసరత్తు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కసరత్తు ఎందుకు? దీంట్లో రెండు ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నప్పుడు కాలం మారింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో మీరు నేషనల్ పార్టీస్ కూడా ఒక ఐకానిక్ ఇదే వస్తున్నారు. రీజనల్ పార్టీస్కి అయితే ఖచ్చితంగా పర్సనాలిటీ సెంట్రిక్ నేషనల్ దీంట్లో వచ్చింది. రీజనల్ పార్టీస్లో ఆబ్వియస్లీ పర్సనాలిటీ సెంట్రిక్గానే ఉంటుంది. లీడర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. హౌ డెమోక్రటిక్ హీ ఈజ్, అందరిని ఎట్లా కలుపుకోగలుగుతున్నారు బట్టి అవి సర్వైవ్ అవుతున్నాయి. అలాగే ఎంత సక్సెస్ఫుల్గా అది నడవగలుగుతుంది, ఎంత కమిట్మెంట్తో ఆ లీడర్ పార్టీ నడపగలుగుతున్నాడు, పార్టీ కూడా అంత కమిట్మెంట్తో బట్టి సక్సెస్ రేట్ వస్తుంది. మాకు సంబంధించి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ అవర్ పర్ఫార్మెన్స్ అండ్ అర్లియర్. దీని నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్తోనే రెండో మాట మేము అంటున్నది, ఏది మాకు 50% అబౌ ఉంది. మూడవ దానికి సంబంధించి ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు ఎందుకు మారుస్తారనేది నేను ఇంతకుముందు అన్న దాంట్లో ఉంది. ఇమ్మెటీరియల్ కాదు, ఎందుకంటే ఆ ఓటును తెచ్చుకోవాలి. లీడరు అక్కడ ఉన్నతను, కొత్తగా వచ్చినతను కానీ, క్యాండిడేట్ ఎవరైనా మేము మార్చిన వాళ్ళు కానీ, ముందున్న వాళ్ళు కానీ ఓటు తీసుకొని రాగలగాలి. అండ్ పబ్లిక్ పర్సెప్షన్ చూసినప్పుడు పార్టీని చూస్తారు, పార్టీ లీడర్ను జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు, కింద అలాగే మన ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారో చూస్తారు. దానికి ఈ 5 years వాళ్ళు ట్రై చేశాక ఆ తర్వాత వాళ్ళల్లో ఏ కారణాల వల్ల ఇది కాకపోతే వాళ్ళను దానికి మేము వాడుకుంటాము. ప్రజలకు ఎవరిని పెడితే బాగుంటుంది అనేది చూస్ చేస్తాం.